హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియోలో మనం పైపింగ్ ఎలా వేసుకోవాలో చూసేసాం కదా. ఇప్పుడు మనము హ్యాండ్స్కి షేప్ ఎలా తీయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను కటింగ్లో అయితే తీయనండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే మనము హ్యాండ్ యొక్క షేప్స్ తీయాలి, ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము కాబట్టి. ఇప్పుడు మనము ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ హ్యాండ్ అనుకుందాము, ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అనమాట. ఇలా ఆపోజిట్ సైడ్లో వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. మనం వన్ సైడ్ షేప్స్ తీస్తాం కాబట్టి అది మనకు ఫ్రంట్ భాగంలో ఉండాలి అనేసి మనకు తెలుసు కదా. కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చినప్పుడు ఇది మనకు ఫ్రంట్ పార్ట్లో వస్తుంది, ఇది మనకి ఫ్రంట్ పార్ట్లో వస్తుంది. కాబట్టి మనం ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి తర్వాత సెంటర్ కలుపుకోవాలి. ఈ విధంగా సెంటర్ కలిపి మనము నీట్గా పరుచుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం షేప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకు ఖర్చు డాట్ ఉంది, ఇక్కడ మనకు మిడిల్ డాట్ ఉంది. తర్వాత దీని మధ్యలో ఒక ½ ఇంచ్ డౌన్ ఇస్తూ మనము ఇలా క్రాస్గా చేసుకుంటూ ఈ డౌన్ని కలుపుతూ మళ్ళీ ఇలా ఈ డాట్లోకి కలిపేసుకోవాలి. అంటే మనకి చూడండి ఈ విధంగా షేప్ లాగా రావాలన్నమాట. ఈ విధంగా వచ్చి ఈ విధంగా కలుపుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టి మనం కటింగ్ అయితే కర్వ్ లాగా తీసుకోవాలన్నమాట. షేప్ ఇలా తీయడం వల్ల మనకి ఫ్రంట్ భాగంలో క్లాత్ ముడతలు అనేది ఉండవన్నమాట. ఈ క్లాత్ అనేది వేస్ట్ క్లాత్ వెళ్ళిపోతే మనకి చాలా ఈజీగా షేప్ అనేది కూర్చుంటుంది ఫ్రంట్ భాగంలో. ఇక్కడ చిన్న కచ్చకాయ ఇచ్చుకోండి, మనకి ఇది ఫ్రంట్ పార్ట్లో వస్తుంది అనేసి. అర్థమైంది కదండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో అడగండి. మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారా, లేకపోతే ముందే కటింగ్ చేస్తారా? ఒకసారి కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.